Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tara S Academy. Today we are going to discuss about the జనరల్ ఎస్ఐ. సో ఈరోజు మనం శుక్రవారం కదమ్మా, శుక్రవారం మన యొక్క అభ్యాసన షెడ్యూల్ ప్రకారం మనం ఈరోజు జనరల్ ఎస్ఐని డిస్కస్ చేయబోతున్నాము. సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సో ఒకసారి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు లెట్ హ్యావ్ ఏ బ్రీఫ్ అండర్స్టాండింగ్ రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సో ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఇస్తే డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫ్రమ్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా మన యొక్క తారాయస్ అకాడమీ వాళ్ళు రూపొందించినటువంటి అద్భుతమైన ప్రోగ్రామే మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అమ్మ. సో త్రూ దిస్ ప్రోగ్రామ్ వీఆర్ ఎస్పెషల్లీ పోస్టింగ్ ఆల్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిగార్డింగ్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ యూపీఎస్సీ. సో ప్రతిరోజు కూడా మనం మండే నుంచి సాటర్డే వరకు మీ యొక్క యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ అవుతాయి. సో రిగార్డింగ్ ద GS1, GS2, GS3, GS4, జనరల్ ఎస్ఐ అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్. ఓకే, ఈ ప్యాటర్న్లో మనకి క్వశ్చన్స్ అనేవి ప్రతిరోజు మన యొక్క అభ్యాసన ప్రోగ్రాంలో మీకు మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్ అనేది అప్లోడ్ అవుతుంది. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా మనకి దేర్ విల్ బి ఇన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద క్వశ్చన్. సపోజ్ మండే మనకి GS1 అనుకోండి. సో మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్ అనేది మీకు అప్లోడ్ అవుతుంది. ఈవినింగ్ 5 PM కల్లా డీటెయిల్డ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉంటుందో సో దాని యొక్క వీడియో అనేది ఈవినింగ్ 5 PM కల్లా మీకు తారాయిస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతున్నాము. ఓకే, సో ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది మనకి మండే నుంచి సాటర్డే వరకు ఉంటుంది. సండే దెర్ విల్ బి కంప్లీట్లీ ఆఫ్ రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సండే మనకి ఎటువంటి క్వశ్చన్ అనేది అప్లోడ్ కాదు. ఓకే, అగైన్ ద సైకిల్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మండే. ఓకే, సో ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మీ యొక్క ఆన్సర్ రైటింగ్ స్కిల్ని ఎన్హాన్స్ చేయడంతో పాటు మెయిన్స్లో మంచి స్కోర్ సాధించే విధంగా మన యొక్క తారాయస్ అకాడమీ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. సో ఖచ్చితంగా తెలుగు స్టేట్స్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్రోగ్రామ్గా ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది మీకు యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్క యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ని యూటిలైజ్ చేసుకోండి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా అట్లీస్ట్ 3 to 4 months వరకు అభ్యాసన ప్రోగ్రామ్ రెగ్యులర్గా రాసినట్టయితే యూ విల్ ఏబుల్ టు సీ షోర్ సక్సెస్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ యూపీఎస్సీ. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా సో మ్యాక్సిమం బెనిఫిట్ కలిగేలాగా ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే రూపొందించాము. అండ్ దట్ విల్ బి ఇమెన్స్లీ బెనిఫిట్ ఫర్ యువర్ సక్సెస్. ఓకే, సో ఒకసారి ప్రోగ్రామ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే సో ప్రతిరోజు మనకి మండే టు సాటర్డే వరకు ప్రోగ్రామ్ అనేది ఉంటుంది కదమ్మా. సో మండే మన టాపిక్ తీసుకున్నట్టయితే సో మండే వీ హ్యావ్ GS1. సో GS1 టాపిక్ని మనం కవర్ చేస్తాము. GS1లో టాపిక్స్ మనం తీసుకున్నట్టయితే వీ హ్యావ్ ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీ టాపిక్ మనకు ఉంటుంది. సో ఇండియన్ హిస్టరీలో మనకి ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ ఇండియాని మనం కవర్ చేస్తాము. సెకండ్ టాపిక్ ఈజ్ ద వరల్డ్ హిస్టరీ. అండ్ థర్డ్ టాపిక్ ఈజ్ ద art and culture. Fourth topic is post independence consolidation. Fifth one will be the Indian society, and sixth will be the world and Indian geography. సో ఈ 6 టాపిక్స్ మీద మనకి మండే అంటే ఎనీ ఆఫ్ దీస్ టాపిక్స్ విల్ బి కవర్డ్ ఇన్ ద క్వశ్చన్ ఫార్మాట్ ఆన్ మండే. సో మండే మన ప్రోగ్రాంలో మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్ అప్లోడ్ అవుతుంది. ఎనీ ఆఫ్ ద 6 టాపిక్స్ విల్ బీ కవర్డ్ ఇన్ దిస్ పర్టికులర్ మండే సెషన్. ఓకే, అండ్ కమింగ్ టు ద ట్యూస్డే, మంగళవారం మనం తీసుకున్నట్టయితే సో ట్యూస్డే వీ హ్యావ్ GS2. సో GS2ని మనం కవర్ చేస్తాము. సో GS2లో మనకి ఏముంటాయమ్మా, వీ హ్యావ్ ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, ఈ 4 టాపిక్స్ని మనం ట్యూస్డే అంటే మంగళవారం మనం ఈ యొక్క టాపిక్స్ అన్ని కూడా అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మనం కవర్ చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద వెన్స్డే, సో వెన్స్డే మనం తీసుకున్నట్టయితే సో ఆన్ వెడ్నెస్డే వీఆర్ గోయింగ్ టు కవర్ ద GS3 టాపిక్స్. సో GS3ని మనం కవర్ చేస్తాము. GS3లో టాపిక్స్ మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ద ఇండియన్ ఎకానమీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ, ఇండియన్ ఎకానమీని మనం కవర్ చేద్దాము. ఓకే, అండ్ సెకండ్లీ వీఆర్ గోయింగ్ టు కవర్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీని మనం సెకండ్ టాపిక్ కింద కవర్ చేస్తాం. థర్డ్ విల్ బి ద ఎన్వైరన్మెంటల్ సైన్సెస్. సో ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్ టాపిక్స్ని మనం థర్డ్ టాపిక్గా కవర్ చేయడం జరుగుతుంది. ఫోర్త్ వన్ విల్ బి ద ఇంటర్నల్ సెక్యూరిటీ. ఫిఫ్త్ వన్ విల్ బి ద డిజాస్టర్ మేనేజ్మెంట్. అండ్ సిక్స్త్ వన్ ఈజ్ ద అగ్రికల్చర్. సో ఈ 6 టాపిక్స్ని మనం ఇన్ డీటెయిల్గా
బుధవారం అంటే వెన్స్డే మనం GS3 లో మనం కవర్ చేద్దాం. ఓకే, ఆన్ ద థర్స్డే. సో థర్స్డే అంటే ఏంటమ్మా, గురువారం మనకి వీ హ్యావ్ స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్. సో GSO టాపిక్స్ని మనం ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్ అన్ని కూడా మనం థర్స్డే కవర్ చేస్తాము. సో దెర్ విల్ బి స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్. సో ఆ రోజు మనం ఎథిక్స్ని, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్, ఓకే, ఈ 3 టాపిక్స్ని మనం గురువారం మనం కవర్ చేస్తాం. ఓకే, దట్ విల్ బి స్పెషల్ సెషన్ ఆన్ ద అభ్యాసన. అండ్ కమింగ్ టు ద ఫ్రైడే. సో ఫ్రైడే మనం తీసుకున్నట్టయితే సో దెర్ విల్ బి స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ. సో జనరల్ ఎస్ఐ మీద ప్రత్యేకమైన సెషన్ అనేది మనకి ఫ్రైడే ఉంటుంది. సో వీఆర్ కవరింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ టాపిక్. సో ఆల్మోస్ట్ ఆల్ జనరల్ ఎస్ఐ టాపిక్స్ అన్ని కూడా మనం కవర్ చేస్తూ ఫ్రైడేన మనం ఒక ఎస్ఐని అయితే కవరేజ్ చేస్తూ అభ్యాసన ప్రోగ్రామ్ని మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో విల్ కవర్ ఆల్ ద కాంటెంపరీ ఎస్ఐస్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా మనం ఫ్రైడే కవర్ చేద్దాం. అండ్ కమింగ్ టు ద సాటర్డే. సో సాటర్డే ఆల్సో దిల్ విల్ బి స్పెషల్ సెషన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. ప్రత్యేకంగా యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరెంట్ అఫైర్స్ మీద లాట్ ఆఫ్ ఎంఫసిస్ అనేది చేయాల్సి ఉంటుంది. బికాస్ మోస్ట్లీ GS2 నుంచి కానివ్వండి, GS3 టాపిక్స్ ఏదైతే ఉన్నాయో దీనిలోంచి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్గా మనకు రావడం జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ థింక్ దట్ GS2 అండ్ GS3 ఈస్ హార్డ్. ఎందుకంటే బికాస్ ద కరెంట్ అఫైర్స్ వాజ్ ఇన్వాల్వ్డ్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే వర్ నాట్ ఫాలోయింగ్ ద కరెంట్ అఫైర్స్. అందుకనే వాళ్ళకి ఆ టాపిక్స్ అనేవి కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటాయి. బట్ the reality is that when you are good in the current affairs, we can able to write GS2 and GS3 in a very very better manner. ఓకే, ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ని మనం ఇక్కడ ప్రతి వారం కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని క్వశ్చన్ అండ్ ఫార్మాట్ ద్వారా ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రాంలో మనం మాట్లాడదాము. ప్రతి శనివారం కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ని ఇక్కడ క్వశ్చన్గా రూపంలో మనం మలిచి మీకైతే ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇస్ దట్ క్లియర్? సో సాటర్డే దిల్ బి స్పెషల్ సెషన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్ అండ్ దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ UPSC. ఓకే, ఈ విధంగా ప్రతి టాపిక్ని GS1ని, GS2, GS3, GS4, జనరల్ ఎస్ఐ, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ని కూడా మనం కవర్ చేస్తున్నాం. దాదాపుగా మనకి ఇక్కడ ఎవ్రీథింగ్ వీఆర్ కవరింగ్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. ఓకే, ఎక్సెప్ట్ ఆప్షనల్ తప్పించి ప్రతి ఒక్క టాపిక్ని మనం కవర్ చేస్తున్నాము. ఇస్ దట్ క్లియర్? సో ఈ విధంగా మనకి మండే నుంచి సాటర్డే వరకు అభ్యాసన ప్రోగ్రామ్ అనేది రెగ్యులర్గా ఉంటుంది. సండే మనకి ఎటువంటి క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ కావు. సండే దిల్ బి కంప్లీట్లీ ఆఫ్. ఓకే, సో ఎవరైతే అభ్యాసన ప్రోగ్రామ్ రెగ్యులర్గా రాస్తున్నారో, ఖచ్చితంగా ఎవరైతే కొత్త ఆస్పిరెంట్స్ రాస్తున్నారో వాళ్ళు 3 to 4 months వరకు ప్రోగ్రామ్ని క్రమం తప్పకుండా ఫాలో అవ్వండి. షూర్ యూ విల్ గెట్ ద సక్సెస్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా UPSC ఎగ్జామినేషన్ ఎక్సెల్ చేయాలి, ఈజ్ చేయాలనుకుంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అట్లీస్ట్ 3 to 4 months. మస్ట్ అండ్ షుడ్గా 90 to 120 days మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్టయితే, ఎస్పెషలీ టైం మేనేజ్మెంట్ ద్వారా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే షూర్గా మీకు సక్సెస్ అనేది లభిస్తుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ 15 మార్కర్ క్వశ్చన్ ఎట్లా రాయాలి, 10 మార్కర్ క్వశ్చన్ ఎట్లా రాయాలంటే 15 మార్కర్ క్వశ్చన్ షుడ్ బి రిటర్న్ ఇన్ 250 words, 250 పదాల్లో మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా 10 మార్కర్ క్వశ్చన్ మనం 150 word లిమిట్లో మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, సో UPSC ఇచ్చినటువంటి టైం లిమిట్ అమ్మా 15 మార్కర్కి. సో ఇట్ ఈస్ గివింగ్ రఫ్లీ అరౌండ్ 11 to 12 minutesలో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 10 మార్కర్ని మీరు అట్లీస్ట్ 7 to 8 minutesలో మీరు ఫినిష్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద బేసిక్ అండర్స్టాండింగ్ రిగార్డింగ్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ UPSC అండ్ ఆల్సో ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, నౌ లెట్ us మూవ్ టు ద టాపిక్ ఆఫ్ ద డే. సో ఈరోజు మన టాపిక్ చూద్దాం రిగార్డింగ్ ద జనరల్ ఎస్ఐ. సో ఒకసారి క్వశ్చన్లోకి వెళ్ళండి అమ్మా. క్వశ్చన్లు ఏమడుగుతున్నారు? బ్రేకింగ్ జెండర్ స్టీరియోటైప్స్ ఈజ్ నాట్ అబౌట్ బీయింగ్ లెస్ ఆఫ్ ఎ మ్యాన్ ఆర్ ఉమెన్, ఇట్ ఈజ్ అబౌట్ బీయింగ్ మోర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే, సో ఈ యొక్క స్టేట్మెంట్ ఎవరు చెప్పారు? ఇట్ వాస్ గివెన్ బై ద Ellen Page. Okay, so before starting the topic discussion, so we are already know about the LGBTQ community. సో LGBTQ కమ్యూనిటీ గురించి మనం తరచుగా వింటూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. సో ఈ యొక్క ఎల్లన్ పేజ్ అనేటువంటి ఎవరైతే ఉన్నారో, సో ఇనీషియలీ షీ వాజ్ ఏ షీ. సో ఆమె ఫీమేల్గా జన్మించింది. సో షీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ట్రాన్స్ మ్యాన్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఓకే, కొన్ని రోజుల తర్వాత ఏమైంది? షీ చేంజ్డ్ ఇంటూ ఏ ట్రాన్స్ మ్యాన్. అంటే ఏమవుతుంది? సో షీ సెడ్ దట్ బ్రేకింగ్ జెండర్ స్టీరియోటైప్స్ ఈజ్ నాట్ బీయింగ్ ఏ లెస్ ఆఫ్ మ్యాన్ ఆర్ ఉమెన్, ఇట్ ఈస్ బీయింగ్ మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఆవిడ ఇవ్వడం జరిగింది. సో రైట్ నౌ హీ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ ట్రాన్స్ మ్యాన్, బట్ షీ వాజ్ బోర్న్ యాజ్ ఎ ఫీమేల్ అండ్ షీ వాజ్ కన్వర్టెడ్ ఇంటూ ట్రాన్స్ మ్యాన్. ఓకే, సో రైట్ నౌ షీ వాజ్ నేమ్డ్ యాజ్ ఎలన్ పేజ్ ఇన్ ద ఎర్లీ డేస్ అండ్ ఆఫ్టర్ ద ఇయర్ ఆఫ్ 2020. సో 2020 డిసెంబర్కి ఎలన్ పేజ్ కాస్త ఎలియట్ పేజ్ కింద ట్రాన్స్ఫర్మేషన్ అయితే అవ్వడం జరిగింది. ఓకే, సో ప్లీజ్ గూగుల్ ఇట్. ఓకే, సో గూగుల్ ఏం చేస్తారు? ఎలియట్ పేజ్ అనేటువంటి వర్డ్ని మీరు గూగుల్లో టైప్ చేసినట్టయితే యూ విల్ ఏబుల్ టు లిసన్ హర్ స్టోరీ.
ఓకే, సో ఈ విధంగా ఎలన్ పేజ్ కాస్త ఇలిటేజ్ కింద మారాడు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా. సో కమింగ్ టు ద ఇంట్రడక్షన్, ఒకసారి స్టేట్మెంట్ని జాగ్రత్తగా చదవండి. బ్రేకింగ్ జెండర్ స్టీరియో టైప్స్ ఈజ్ నాట్ బీయింగ్ లెస్ ఎ మ్యాన్ ఆర్ ఉమెన్, ఇట్ ఈస్ అబౌట్ బీయింగ్ మోర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే, స్టీరియో టైప్స్ అంటే ఏంటమ్మా, ఎస్పెషల్లీ పాతకాలపు నానుడు అంటాం. ఓకే, సో యూస్ టు కాల్డ్ యాజ్, ఇంగ్లీష్లో మనం ప్రిజుడైసెస్ అంటాము. ఓకే, ఆర్ వీ కెన్ సే ప్రీ కాన్సెప్షన్స్ అంటాం. అంటే ఏంటి, చాదస్తపు ధోరణులు అనమాట. సో వీ కెన్ సే దెమ్ యాజ్ బ్లైండ్ బిలీఫ్స్, మూఢనమ్మకాల కింద కూడా మనం చెప్పచ్చు. ఓకే, సో ఇట్లాంటి స్టీరియో టైప్స్ అనమాట, స్టీరియో టైప్స్ అనేవి ఉండేవి. ఓకే, సో అట్లాంటివి మనం ఎట్లా బ్రేక్ చేయాలనేటువంటి అంశం మీద మనం మాట్లాడదాం. ఓకే, ఒకసారి లెట్ us see the approach for this question. సో ఇక్కడ మనకి ఎస్ఐలో 1200 వర్డ్స్ తగ్గకుండా రాయాల్సి ఉంటుంది. అట్లీస్ట్ మనం 10 to 12 పేజెస్ వరకు ఆన్సర్ని అయితే ఖచ్చితంగా రాయాల్సి ఉంటుందమ్మా. ఓకే, ఫర్ దట్ వీ హ్యావ్ 1.5 hour టైం లిమిట్ కూడా మనకు ఉంటుంది. ఓకేనా. సో ప్లీజ్ ప్రాక్టీస్ ఇన్ 1.5 hour, 90 minutesలో మీరు ఖచ్చితంగా ఒక ఎస్ఐని అయితే కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, లెట్ us see the అప్రోచ్ చూడండి. ఇంట్రడక్షన్ ఏ విధంగా ఇవ్వాలి. సో నాట్ లైక్ అన్లైక్ దట్ రెగ్యులర్ జిఎస్ క్వశ్చన్స్ కాకుండా, సో వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ సమ్ కైండ్ ఆఫ్ స్టోరీ ఆర్ నెరేషన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ కోట్. ఓకే, సో క్వశ్చన్ వేయడం కానివ్వండి, కౌంటర్ క్వశ్చనర్ కానివ్వండి, లేదా ఒక కైండ్ ఆఫ్ నెరేటివ్ స్టోరీ కానివ్వండి, లేదా యానోక్డెంట్స్ లేదా హిస్టరీ ఏదైనా మీరు యూజ్ చేస్తూ ఇక్కడ ఇంట్రడక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద జెండర్ స్టీరియో టైప్స్. ఓకే, జెండర్ స్టీరియో టైప్స్ అంటే ఏంటి, మేల్ పర్సన్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు ఏ పని చేయాలి అంటే, సపోజ్ మీకు పుట్టగానే పిల్లలు ఏం చేస్తారు, మగ పిల్లలు దే విల్ ప్లే విత్ ద టాయ్స్. సో జనరల్గా వీళ్ళు గన్తో ఆడుతూ ఉంటారు. ఓకే, వెరస్ ఫీమేల్స్ విల్ ఆల్వేస్ ప్లే విత్ ద డాల్స్. ఓకే, అట్లా ఏమైనా రూల్ ఉందా అంటే ఖచ్చితంగా లేదు. సో మేల్స్ ఆల్సో కెన్ ప్లే విత్ ద డాల్స్, ఫీమేల్స్ ఆల్సో కెన్ ప్లే విత్ ద గర్ల్స్. బట్ మనం ఏమంటాం, మగాళ్ళ పనులు మగాళ్ళు చేయండి, ఆడవాళ్ళ పనులు ఆడవాళ్ళు చేయండి అనేటువంటి ఒక బౌండరీస్ని సెట్ చేస్తూ ఒక స్టీరియో టైప్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము. దాన్నే మనం అంటాం జెండర్ స్టీరియో టైప్స్ అంటామా. సో దాన్ని డిఫైన్ చేస్తూ మనం ఇక్కడ ఇంట్రడక్షన్ అనేది రాయాల్సి ఉంటుంది. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ 1 page ఇంట్రడక్షన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎస్ఏ రైటింగ్. ఓకే, అండ్ కమింగ్ టు ద బాడీ, ఒకసారి బాడీలోకి వెళ్ళినట్టయితే, సో వీ హ్యావ్ టు టాక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టీరియో టైప్స్. ఎస్పెషలీ స్టీరియో టైప్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, వాటిని ఎట్లా, హౌ ద మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఎస్పెషలీ ఫేస్డ్ ది స్టీరియో టైప్స్ అనేటువంటి అంశం మీద మనం మాట్లాడాల్సి ఉంటుంది. అండ్ ఎస్పెషలీ వీ హ్యావ్ టు ఫోకస్ మోర్ అబౌట్ ద లేటర్ పార్ట్. అంటే ఏంటి, ఎస్పెషలీ ఉమెన్ వేర్ మోస్ట్లీ ఛాలెంజ్డ్ బై ది స్టీరియో టైప్స్. ఓకే, దే వర్ ద మెయిన్ టార్గెట్స్ ఆఫ్ స్టీరియో టైప్స్ అనేటువంటి అంశం మనం చూస్తాము. ఓకేనా, ఉమెన్ ఎక్కువగా వల్నరబుల్గా ఇక్కడ మనకు ఉంటారు కాబట్టి వాళ్ళకి గురించి ఎక్కువగా ఎంఫసిస్ ఇస్తూ మనం ఇక్కడ స్టీరియో టైప్స్ ఆఫ్ ఉమెన్ ఫేస్ బై ద ఉమెన్ అనేటువంటి అంశాన్ని ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ సెకండ్లీ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ వై ద జెండర్ స్టీరియో టైప్స్ ఆర్ స్టిల్ ప్రెసెంట్ ఇన్ ద సొసైటీ. ఓకే, ప్రస్తుతం ఉన్నటువంటి సొసైటీలో ఇంకా జెండర్ స్టీరియో టైప్స్ ఎందుకు ఉన్నాయి, వాట్ విత్ ద రీజన్స్ అనేటువంటి అంశాలు కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అండ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఇంపార్టెంట్ సినారియోస్ రిగార్డింగ్ ద స్టీరియో టైప్స్. ఓకే, ఈ విధంగా ఏవైతే స్టీరియో టైప్స్ ఉన్నాయో వాటిని ఏ విధంగా మనం బ్రేక్ చేయాలి. ఓకే, ఎస్పెషల్లీ మెన్ ఫేస్ చేసేటువంటి స్టీరియో టైప్స్ కానివ్వండి, ఉమెన్ ఫేస్ చేసేటువంటి స్టీరియో టైప్స్ని ఎట్లా మనం ఎదుర్కోవాలనేటువంటి అంశం మీద కూడా మనం మాట్లాడేది. అండ్ ఫైనలీ వీ హ్యావ్ టు లెట్ టు ద సెల్ఫ్ డిస్కవరీ. ఓకే, ఏ విధంగా, సో మనల్ని మనం అర్థం చేసుకునే విధంగా, మనం డిస్కవర్ చేసుకునే విధంగా ఈ యొక్క స్టీరియో టైప్స్ అనేవి మనం ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా మనం ఏ విధంగా ఈ యొక్క షాకిల్స్ అన్ని, యొక్క బార్డర్స్ అన్ని కూడా మనం బ్రేక్ చేస్తూ ముందుకు వెళ్ళాలనేటువంటి అంశం మీద కూడా మనం మాట్లాడాలి. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూజన్, సో ఖచ్చితంగా మనం ఏం చేయాలి, సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ కైండ్ ఆఫ్ సజెషన్స్. ఖచ్చితంగా ఈ యొక్క స్టీరియో టైప్స్ ఆర్ ఆల్వేస్ రెడ్యూసింగ్ ద పొటెన్షియాలిటీ ఆఫ్ ద మ్యాన్ యాజ్ వెల్ యాజ్ ద ఉమెన్ కాబట్టి, సో ఫ్యూచర్ పర్స్పెక్టివ్స్ గురించి, ఓకే, ఎస్పెషల్లీ పొటెన్షియాలిటీ ఆఫ్ ద మెన్ అండ్ ఉమెన్ గురించి కూడా ఇక్కడ మనం మాట్లాడుతూ ఈ యొక్క స్టీరియో టైప్స్ని విధంగా పక్కన పెడితే, ఓకే, సో కంప్లీట్ ఫుల్నెస్, కంప్లీట్ హోలిస్టిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద మెన్ అండ్ ఉమెన్ విల్ కమ్ అవుట్ అనేటువంటి అంశాన్ని కూడా మనం మాట్లాడుతూ ఫైనల్గా కోట్ని యాడ్ చేస్తూ మనం కన్క్లూజన్ అయితే చేయాల్సి ఉంటుందమ్మా. ఓకేనా, రైట్. సో ఈ విధంగా మనం, సో వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ ప్రాపర్ ఇంట్రో అండ్ వీ హ్యావ్ టు నెరేట్ ద ఇష్యూ రిగార్డింగ్ ద బాడీ అండ్ ఫైనలీ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద ప్రాపర్ కన్క్లూజన్. ఓకే, సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి తారాయస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా. సో ప్లీజ్ ఫాలోస్ ఆన్ యూట్యూబ్. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీరు హిట్ చేసినట్టయితే సో ఖచ్చితంగా మీకు సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. సో వెన్ ఎవర్ యూ గెట్ సబ్స్క్రిప్షన్, ఓకే, ఆల్ ద వీడియోస్ విల్ బీ ఫ్రీ ఫర్ యూ. ఓకే, సో ఏదైతే మనం అభ్యాసన ప్రోగ్రామ్ కానీ లేదా ఇతర ఈ వీడియోస్ ఏవైతే ప్లే చేస్తున్నామో అవన్నీ కూడా మీకు ఫ్రీగా రావడం జరుగుతుందమ్మా. అండ్ ఆల్సో ఎవరికైతే పీడిఎఫ్స్ నీడ్ ఉందో, సో యూ కెన్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్. సో మనకు టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, తారాయస్ టెలిగ్రామ్ గ్రూప్. సో ప్లీజ్ జాయిన్ ద తారాయస్ టెలిగ్రామ్ గ్రూప్ ఆల్సో, సో దట్ ఆల్ ద పీడిఎఫ్స్ విల్ బీ అవైలబుల్ టు యూ. అదేవిధంగా మనకు ఇన్స్టాగ్రామ్ని కూడా మీరు పేజ్ని కూడా లైక్ చేయండి. సో ప్లీజ్ ఫాలోస్ ఆన్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ద టెలిగ్రామ్ గ్రూప్ ఆల్సో.
So as I told you, we have to start introduction with some kind of story or narration. Okay, story or narration ద్వారా మనం we have to start the discussion. ఖచ్చితంగా ఎస్ఐని ఎట్లా స్టార్ట్ చేయాలమా, ఒక నెరేటివ్ ద్వారా, ఒక స్టోరీ ద్వారా లేదా అనెక్డోట్ ద్వారా మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. హియర్ ఆల్సో వీఆర్ స్టార్టింగ్ విత్ ఏ సినారియో ఇన్ ద ముంబై. ఒక ముంబైలో ఒక ఫ్రెండ్ ఉన్నారు. సో అతని పేరేంటమ్మా? సో ద పర్సన్ ఈజ్ ఎస్పెషలీ నెరేటింగ్ ద స్టోరీ అండ్ ఈజ్ టాకింగ్ కాన్వర్జేషన్ విత్ హర్ ఫ్రెండ్ కాల్డ్ దేవిక. సో దేవిక అనే ఒక ఉమెన్తో సో ఆయన మాట్లాడుతున్నాడు. ఓకే, అండ్ దే వర్ సిట్టింగ్ ఇన్ ద కేఫ్ అండ్ దే వర్ డ్రింకింగ్ ద కాఫీ ఆర్ టీ అండ్ దే వర్ షార్ట్ షేరింగ్ ద ఎక్స్పీరియన్సెస్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. ఇండియాలో జరుగుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళు షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ వెన్ దే ఆర్ డీప్ ఇన్ ద కాన్వర్జేషన్ ఇంకొంచెం డీప్గా వెళ్ళినప్పుడు, డీప్ డ్వెల్లింగ్ ఆఫ్ కాన్వర్జేషన్ జరిగినప్పుడు సో వెంటనే అక్కడ ఉన్నటువంటి దేవికా ఫేస్లో ఎక్స్ప్రెషన్ అనేది మారుతుంది. ఓకే, సో హర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ హర్ కైండ్ ఆఫ్ ఫీలింగ్, హర్ కైండ్ ఆఫ్ ఫేస్ ఈస్ ఫిల్డ్ విత్ ఏ మిక్చర్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అండ్ డిటర్మినేషన్. ఓకే, సో ఒక కైండ్ ఆఫ్ మిక్స్డ్ ఫీలింగ్స్ అనేవి తన యొక్క మొహంలో మనకి ప్రతిధ్వనిస్తున్నాయి. ఓకే, అండ్ షీ రీకౌంటెడ్ ఇన్సిడెంట్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్ అండ్ షీ ఎక్స్ప్రెస్డ్ హర్ డిజైర్ టు బికేమ్ ఇంజనీర్. అంటే ఏంటమ్మా, సో తన చిన్నప్పటి నుంచి ఒక ఇంజనీర్ కావాలనుకునేటువంటి ఒక కోరికతో ఉండేది. ఓకే, అండ్ షీ వాంటెడ్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. ఓకే, అండ్ ఇంజనీరింగ్ ఈజ్ యాక్చువల్లీ ఎ మ్యాన్స్ ఫీల్డ్ అనేటువంటి అంశాన్ని ఆవిడ ఎప్పటి నుంచో అనుకునేది. బట్ షీ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ డ్రీమ్స్. ఓకే, సో తన కోరిక, తనకు ఏదైతే డ్రీమ్ కోసం తను వర్క్ చేయడం జరిగింది. సో బట్ డిస్పైట్ ద జెండర్ స్టీరియోటైప్స్, దేవిక పర్సిస్టెడ్ అండ్ షీ వర్క్ రెలెంట్లెస్లీ అండ్ డిటర్మైండ్ టు బ్రేక్ ఫ్రీ ద సోషల్ ఎక్స్పెక్టేషన్ అండ్ పర్స్యూ హర్ ప్యాషన్. అంటే ఏంటమ్మా, సో జెండర్ స్టీరియోటైప్స్ని ఆమె బద్దలు కొడుతూ, సో ఇంజనీరింగ్ అనేది ఓన్లీ మెన్స్కి మాత్రమే కాదు, ఉమెన్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, ఉమెన్ కూడా ఇంజనీరింగ్ చదవచ్చు అనేటువంటి అంశాన్ని ఆమె షీ ప్రూవ్డ్ ఇట్ అండ్ షీ బ్రేక్ ఆల్ ద సోసైటల్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఆల్సో షీ పర్స్యూడ్ హర్ ప్యాషన్ అండ్ షీ బికేమ్ ద ఇంజనీర్. ఓకే, సో ఇట్లాంటి స్టోరీతో, ఇట్లాంటి నెరేషన్తో మనం వీ కెన్ ఏబుల్ టు స్టార్ట్ ద క్వశ్చన్. ఓకే, సో ఇన్ రియాలిటీ మనం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా జెండర్ స్టీరియోటైప్స్ అనేవి మనం ఇక్కడ దాటాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో మోస్ట్లీ పీపుల్ విల్ సే, సపోజ్ ఆర్మీ గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, సో ఆర్మీ ఓన్లీ మ్యాన్ పీపుల్కి. ఓకే, ఎవరైతే మెన్ ఉంటారో ఆర్మీకి వెళ్ళాల్సినటువంటి వ్యక్తులు సో మేల్ పీపుల్ అయి ఉండాలి, దృఢంగా ఉండాలి, సో వేగంగా పరిగెత్తాలి, ఇట్లాంటివన్నీ కూడా ఒక స్టీరియోటైప్స్ అనేవి ఉంటాయి. బట్ దీ స్టీరియోటైప్స్, ఎస్పెషలీ జెండర్ స్టీరియోటైప్స్ ఏమున్నాయో, సో దీస్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ ద ప్రీ కన్విన్స్డ్ నోషన్, దీస్ ఆర్ ద ప్రిజుడైసెస్ దట్ వాస్ డ్వెల్లింగ్ ఇన్ ద సొసైటీలో ఎప్పటి నుంచి కూడా నాటుకుపోయినటువంటి ఇలాంటి స్టీరియోటైప్స్ని మనం బ్రేక్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అండ్ దే విల్ బిహేవ్, దే విల్ థింక్ అండ్ దే విల్ ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ బేస్డ్ ఆన్ ద జెండర్ అసైన్మెంట్. ఓకే, సో మేల్ పీపుల్ ఈ పనులు మాత్రమే చేయాలి, ఫీమేల్ పీపుల్ ఈ పనులు మాత్రమే చేయాలనేటువంటి ఒక అసైనింగ్ జెండర్ ద్వారా వీళ్ళు ఏం చేస్తారు, ఒక ప్రిజుడైసెస్ని క్రియేట్ చేసి మనుషుల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓకే, అండ్ ఆల్సో దీస్ సొసైటల్ నామ్స్ ఏవైతే ఉన్నాయో, సో దే వేర్ ఎస్పెషలీ షేప్డ్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ద ఇండివిజువల్స్ ఫ్రమ్ ఏ వెరీ వెరీ యంగ్ ఏజ్. సపోజ్ మీ నాన్నగారికి నువ్వు డాక్టర్ కావాలనుకున్నావు అనుకోండి, సో చిన్నప్పటి నుంచి కూడా నీకు ఎలా డాక్టర్ అవ్వాలి, సో ఏం చేస్తే డాక్టర్ అవుతావు, నీకు ఒక సెటస్కోప్ కొనివ్వడం కానీ ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో దీస్ ఆర్ నథింగ్ బట్ వీఆర్ రబ్బింగ్ అవర్ ఇంటెన్షన్స్ ఆన్ ద టెండర్ ఏజ్ పీపుల్. ఎస్పెషల్లీ ఎవరైతే చిన్నవాళ్ళు ఉంటారో, యంగర్ పీపుల్ ఉంటారో వాళ్ళ మీద మనం బలవంతంగా మన ఎక్స్పెక్టేషన్ రుద్దుతున్నాం అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎస్పెషల్లీ హౌస్ హోల్డ్ కోర్స్ ఎవరైతే ఉన్నారో, సో దే విల్ ఆల్వేస్ థింక్ దట్ దిస్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ప్రిజుడైసెస్ వే. ఓకే, సో అదేవిధంగా ఉమెన్ని తీసుకున్నట్టయితే ఉమెన్ షుడ్ బి హౌస్ హోల్డ్ కింద ఉండాలి, ఎస్పెషలీ హౌస్ మేకర్ కింద ఉండాలి లేదా హోమ్ మేకర్ కింద ఉండాలి. షీ షుడ్ నాట్ బి ఎకనామికల్లీ ఇండిపెండెంట్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు. ఓకే, సో బట్ దిస్ కైండ్ ఆఫ్ స్టీరియోటైప్స్ ఆర్ ఎస్పెషల్లీ ఈజ్ నాట్ ఎ క్వైట్ గుడ్ ఐడియా అండ్ దీస్ ఆర్ ఎస్పెషల్లీ ఈజ్ క్రియేటింగ్ ఏ నెగిటివ్ కైండ్ ఆఫ్ సొసైటీ. ఖచ్చితంగా ఒక నెగిటివ్ సొసైటీని ఇది తీసుకొచ్చేటువంటి పరిస్థితి కూడా మనకు ఏర్పడుతుంది. బికాస్ షీ ఆల్సో హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఆస్పిరేషన్స్, షీ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ టాలెంట్స్, షీ ఆల్సో హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ క్యాపబిలిటీస్ వేర్ షీ కెన్ పర్ఫామ్, వేర్ షీ కెన్ ఎక్సెల్ ఇన్ దట్ పర్టికులర్ ప్లాట్ఫామ్ ఆల్సో. బట్ మనం ఏం చేస్తాం, ఉమెన్ అనే వాళ్ళు ఇంట్లోనే ఉండాలి, సో ఆవిడ ఎక్కడికి పని చేయడానికి వీల్లేదు, బయటికి వెళ్ళకూడదు, అట్లాంటి పరిస్థితులన్నీ కూడా మనం కల్పిస్తాము. సో దిస్ కైండ్ ఆఫ్ జెండర్ స్టీరియోటైప్ షుడ్ బి కంప్లీట్లీ ఇరాడికేటెడ్ ఫ్రమ్ ద సొసైటీ బికాస్ వీఆర్ ఇన్ ద digital age, we are in the 21st century, we are in the globalization era. We have to work for it, we have to reduce, we have to break this particular chains from the ఎస్పెషలీ ద జెండర్ స్టీరియోటైప్స్ ఏవైతే చైన్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మనం బ్రేక్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఓకే, సో ఈ విధంగా మనం వీ కెన్ ఏబుల్ టు స్టార్ట్, వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ ద ప్రాపర్ ఇంట్రడక్షన్. ఓకేనా? సో నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ద జెండర్ స్టీరియోటైప్స్ ఫేస్డ్ బై ద
ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ. సో ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో, సో ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ అంటే లెస్బియన్, గే, ట్రాన్స్జెండర్, బైసెక్షువల్ కమ్యూనిటీస్ని మనం ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీస్ అంటాము. సో జనరల్గా ఎట్లా ఉంటుందమ్మా, టాయ్స్ అనేవి ఓన్లీ చిన్నపిల్లలు మాత్రమే ఆడుకోవాలి. సో ద ప్లే థింగ్ షుడ్ బి ఓన్లీ గివెన్ టు ద చిల్డ్రన్. ఓకే, సో బాయ్స్ జనరల్లీ గివెన్ టాయ్స్ లైక్ కార్స్ కానివ్వండి, యాక్షన్ ఫిగర్స్ కానివ్వండి, గన్స్ కానివ్వండి మనం ఇస్తాం. బికాస్ బాయ్స్ విల్ లుక్స్ లైక్, ఓకే, సో బాయ్ అనేవాడు ఎట్లా ఉండాలి, హీ షుడ్ హ్యావ్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్, హీ షుడ్ ఏబుల్ టు ఫైట్, కంపీట్ విత్ ద కాంపిటీషన్స్, అండ్ హీ షుడ్ మేడ్ దట్ అగ్రెషన్. ఓకే, ఇవన్నీ కూడా బాయ్స్కి ఉండాలనేటువంటి ఒక నోషన్ అనేది ఉంది. ఆన్ ద అదర్ సైడ్ గర్ల్స్ విల్ ఆఫెన్ గివెన్ డాల్స్, కిచెన్ సెట్స్, డొమెస్టిక్ ప్లే ఐటమ్స్, ఓకే, లేదా నర్చరింగ్ కానివ్వండి, కేర్ గివింగ్ కానివ్వండి, డొమెస్టిక్ యుటెన్సిల్స్ మనం చూస్తూ ఉంటాం. చిన్నపిల్లలు చిన్న చిన్న ప్రమిదలతో ఆడుతూ ఉంటారు, చిన్న చిన్న డొమెస్టిక్ కిడ్స్తో ఆడుతూ ఉంటారు. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ వీఆర్ సీమింగ్లీ ఇంపోజింగ్ ఆల్ దీస్ మెటీరియల్స్ టు ఎక్స్పర్ట్ ద సొసైటీ. ఖచ్చితంగా సొసైటీ ఎక్స్పెక్టేషన్ మనం మెయింటైన్ చేస్తూ, ఓకే, వీఆర్ మెయింటైనింగ్ ద జెండర్ రోల్స్ ఎట్ ఏ ఎర్లీ ఏజ్. ఒక బలవంతమైనటువంటి మన నిర్ణయాల్ని, ఒక స్టీరియో టైప్స్ని పిల్లలకు రుద్దేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాము. ఓకే, దట్ షుడ్ నాట్ బి ద క్రైటీరియా. అండ్ అదేవిధంగా సేమ్ టైం సో బాయ్స్ విల్ బి డిస్కరేజ్డ్ టు ఎక్స్ప్లోర్ ద నర్చరింగ్ సైడ్, ఎస్పెషలీ ఎక్స్ప్రెసింగ్ వల్నరబిలిటీ. ఓకే, వెరాజ్ గర్ల్స్ షుడ్ నాట్ బి అలౌడ్ టు వర్క్ ఇన్ ఏ డిఫికల్ట్ ప్లేస్. ఎస్పెషలీ మనకి గర్ల్స్ అనేవాళ్ళు అర్ధరాత్రి అయితే బయటికి వెళ్ళకూడదు. ఓకే, సో దే షుడ్ నాట్ గో అవుట్ సైడ్, దే షుడ్ నాట్ ప్లే విత్ ద బాయ్స్. ఇట్లాంటివన్నీ కూడా స్టీరియో టైప్స్ అనేవి కూడా మనం పర్పిట్యూట్ చేస్తూ ఉంటాం. సో దిస్ కైండ్ ఆఫ్ హార్మ్ఫుల్ స్టీరియో టైప్స్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ ఏబుల్ టు పర్సిస్ట్ ఇన్ ద అడల్ట్హుడ్ ఆల్సో. ఖచ్చితంగా ఎవరైతే తొక్కు పెడతారో ఆటోమేటిక్ ఏమవుతుంది, సో దే విల్ హ్యావ్ దట్ నెగిటివ్ ఒపీనియన్ ఆన్ దట్. సో ఆబ్వియస్లీ దే వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ దట్. ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ నుంచి బయటపడేటువంటి విధమైనటువంటి ప్లాన్స్ అయితే వాళ్ళు వేసుకోవడం జరుగుతుంది. సో ఆల్ దిస్ విల్ ఏబుల్ టు disturb the healthy relationship between the parents and also the family people. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందమ్మా, వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతింటుంది, వాళ్ళ యొక్క ఆస్పిరేషన్స్ అనేవి చెడిపోతాయి, వాళ్ళ యొక్క కెరీర్ అనేది లిమిటెడ్ పోర్షన్లో పడిపోతుంది. కాబట్టి సో వీ హ్యావ్ టు స్టాప్ దిస్ కైండ్ ఆఫ్ అన్హెల్దీ స్టీరియో టైప్స్ ఫ్రమ్ ద సొసైటీ. ఓకే, సో అదేవిధంగా ఈ యొక్క జెండర్ స్టీరియో టైప్స్ ఏవైతే ఉన్నాయో, సో దే విల్ గో బియాండ్ ద చైల్డ్హుడ్ అండ్ దే విల్ ఏబుల్ టు షేప్ ద సొసైటీ. ఖచ్చితంగా త్రూ అవుట్ ద లైఫ్ మాత్రం ఈ యొక్క జెండర్ స్టీరియో టైప్స్ అనేవి వాళ్ళ యొక్క మైండ్ని తొలిచివేస్తూ ఉంటాయి. ఓకే, సో ఎస్పెషలీ మోస్ట్ ఆఫ్ ద మెన్ వేర్ ఎక్స్పెక్టెడ్ టు బి స్ట్రెంగ్త్, దే హ్యావ్ టు మెయింటైన్ ద డామినెన్స్, దే హ్యావ్ టు బి సక్సెస్ఫుల్ విత్ ద పర్సనల్ కెరీర్స్, దే కెన్ ఏబుల్ టు చూస్ ద ఇంజనీరింగ్ ఫీల్డ్స్ కానివ్వండి, ఫినాన్స్ ఫీల్డ్ కానివ్వండి, టెక్నాలజీ, ఇవన్నీ కూడా మెన్ మాత్రమే చేయగలవనేటువంటి ఒక బ్లైండ్ బిలీవ్స్ అనేవి మన సొసైటీలో ఉన్నాయి. సో దీస్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద ట్రెడిషనల్ మ్యాస్కులైన్ డొమైన్స్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాము. వేరాజ్ ఇఫ్ యూ టేక్ ద ఉమెన్, సో దే వేర్ ఎస్పెషలీ ప్రయారిటైజ్ టు బ్రింగ్ ద మ్యారేజ్, ఫ్యామిలీ అండ్ ద డొమెస్టిక్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తూ ఉంటే మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా పెద్దవాళ్ళు ఏమంటారు, సపోజ్ యు ఆర్ ఎట్ 24 అనుకోండి, సో దే విల్ ఆస్క్ యూ వాట్ కైండ్ ఆఫ్ జాబ్ యూ వాంట్ టు పర్స్యూ అనేటువంటి అంశాన్ని అడుగుతారు. వేరాజ్ అదే ప్లేస్లో మనకు 24 ఏజ్ ఉమెన్ ఉందనుకోండి, ఇంకా ఎందుకు పెళ్లి చేయలేదు అనేటువంటి అంశాన్ని అడుగుతూ ఉంటారు. సో దిస్ కైండ్ ఆఫ్ జెండర్ స్టీరియో టైప్స్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ ఇన్ ఇండియా. ఓకే, అండ్ ఆల్సో ఇట్ ఈస్ డ్యామేజింగ్ ద సొసైటీ ఇన్ ఏ వెరీ వెరీ హ్యూజ్ మేనర్. అర్థమవుతుందమ్మా? సో దిస్ కైండ్ ఆఫ్ థింగ్ షుడ్ బి ఆఫెన్ డిస్కరేజ్డ్. సో దే విల్ బీ అలౌడ్ టు పర్సూయింగ్ కెరీర్స్ లైక్ స్టెమ్, ఎస్పెషలీ సైన్స్ అండ్ టెక్నాలజీలో కానివ్వండి, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అన్నిటిలో కూడా. సో మేల్ డామినేట్ ఇండస్ట్రీస్ ఏటైతే ఉన్నాయో వాటిల్లో కూడా ఉమెన్కి అవకాశం కల్పించేటువంటి పరిస్థితిని అయితే మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఓకే, మోస్ట్లీ దే విల్ బీ డిస్కరేజ్ టు గెట్ ఇన్ టు ద స్టెమ్. స్టెమ్ అంటే ఏంటమ్మా, స్టెమ్ కెరీర్ అంటే ఈజ్ నథింగ్ బట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ అనమాట. ఓకే, సో దిస్ విల్ బి మోస్ట్లీ ట్రెడిషనల్లీ masculine domains అనమాట. అండ్ దిస్ జెండర్ స్టీరియోటైప్స్ ఈజ్ నాట్ ఓన్లీ ఎఫెక్టింగ్ ద మేల్, ఇట్ ఈస్ ఆల్సో ఎఫెక్టింగ్ ద ఎల్జీబీటీ కమ్యూనిటీ. సో మోస్ట్ ఆఫ్ ద ట్రాన్స్జెండర్ కానివ్వండి, ట్రాన్స్జెండర్ ఇండివిజువల్స్ కానివ్వండి, దే హ్యావ్ ఎస్పెషల్లీ దే విల్ ఫేస్ లాట్ ఆఫ్ రాత్ ఫ్రమ్ ద సొసైటీ ఆల్సో. సొసైటీ నుంచి చాలా విధమైనటువంటి సో ప్రెషర్ని కూడా వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ ఏబుల్ టు ఇన్వాలిడేట్ దట్ ఐడెంటిటీ, ఎస్పెషలీ వాళ్ళకి ఐడెంటిటీ క్రైస్ వచ్చేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. సో దే విల్ ఏబుల్ టు ఫీల్ దెమ్, దే విల్ ఏబుల్ టు ప్రెషరైజ్ దెమ్ ఎట్ ద బర్త్. పుట్టిన దగ్గర నుంచి వాళ్ళని ప్రెషర్ చేస్తూ, ఓకే, వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ని డిస్టర్బ్ చేస్తూ, ఎమోషనల్ స్ట్రెస్కి గురి చేసేటువంటి పరిస్థితులు కూడా మనకి ఇక్కడ జరుగుతున్నాయి. ఓకే, దట్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఎల్జీబీటీ కమ్యూనిటీ. ఓకే, సో ట్రాన్స్ చైల్డ్ కానివ్వండి, సో లేదా ట్రాన్స్జెండర్ కానివ్వండి, ఆల్ దీస్ పీపుల్ వేర్ కంప్లీట్లీ ప్రెషరైజ్డ్ బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ జెండర్ స్టీరియోటైప్స్. సో అదేవిధంగా వాళ్ళని ఎటువంటి మేల్స్తో కలవనెవరో, దే విల్ నాట్ బీ అలౌడ్ టు విత్ ద ఫీమేల్ ఆల్సో. సో దే విల్ బీ ట్రీటెడ్ సపరేట్లీ. సో దిస్ విల్ ఏబుల్ టు క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్. ఓకే, సో వాళ్ళ మైండ్లో ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ ఏబుల్ టు డిస్టర్బ్ దేర్ మెంటల్ వెల్బీయింగ్, ఎస్పెషలీ ఎడ్యుకేషనల్ కెరీర్లో కానివ్వండి. సో మోస్ట్ ఆఫ్ ద ట్రాన్స్జెండర్ పీపుల్స్ దే విల్ హ్యావ్ టు
బేర్ ద డిస్క్రిమినేషన్. సో దే విల్ ఏబుల్ టు గెట్ బుల్లింగ్ అంటే ఏంటమ్మా, సో తరచుగా వాళ్ళని కొట్టడం కానివ్వండి, ఆర్ వీ కెన్ సీ ద వెర్బల్ అబ్యూస్, సో మాటలతో వాళ్ళని కూర్చడం కానివ్వండి లేదా తిట్టడం కానివ్వండి, ఇట్లాంటివి కూడా తరచుగా జరుగుతూ ఉంటాయి. సో దిస్ కైండ్ ఆఫ్ స్టీరియో టైప్స్, దిస్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ షుడ్ బి కంప్లీట్లీ ఎలిమినేటెడ్. ఓకే, ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ఏ ట్రాన్స్జెండర్ గర్ల్ బికేమ్ ద డాక్టర్. Even though she became the doctor, she faced so much of ridicule, so much of exclusion from the peers also. Okay, so even though she got very good ranks in the MSET, like మెడిసిన్లో కానివ్వండి, నీట్లో కానివ్వండి, మంచి ర్యాంక్స్ వచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నా కూడా ఎవరైతే కో ఫెలోస్ ఉంటారో, ఎవరైతే పీర్స్ ఉంటారో, స్టిల్ దే వర్ షోయింగ్ దట్ ఎంబారిజం. ఓకే, దే వర్ షోయింగ్ ద గ్రీఫ్, దే వర్ షోయింగ్ ద యాంగర్ అమాంగ్ ద పీపుల్, అండ్ దే వర్ నాట్ లెట్టింగ్ దమ్ టు వర్క్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్. దీనివల్ల ఏమవుతుందమ్మా, సో వాళ్ళకి అకాడమిక్ పర్ఫార్మెన్స్ అనేది, ప్రొఫెషనల్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గేటువంటి ఉంది. దీనివల్ల ఏమవుతుంది, మెంటల్ స్టెబిలిటీ అనేది కూడా వాళ్ళు కోల్పోయేటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ ఏర్పడుతుంది. And these transgenders also, especially if you see the individuals, they will also face so many health challenges, especially healthcare లో కానివ్వండి. ఓకే, అదేవిధంగా సో దే విల్ ఏబుల్ టు గెట్ సమ్ కైండ్ ఆఫ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా. సో దే వర్ ఆబ్వియస్లీ డిఫరెంట్ ఫ్రమ్ మెన్ యాజ్ వెల్ యాజ్ ఉమెన్. సో దే విల్ బీ ట్రీటెడ్ ఇన్ ఏ యూనిక్ మేనర్. ఖచ్చితంగా మెడికల్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో, సో దే హ్యావ్ టు పర్పిట్యుయేట్ జెండర్ స్టీరియో టైప్స్, దే హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ద అవేర్నెస్ ఇన్ ద సొసైటీ. ఖచ్చితంగా వీళ్ళు కూడా మనుషులే, వీళ్ళు కూడా ఒక లైఫ్ ఉంటుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం మాట్లాడాల్సి ఉంటుంది. సో వాట్ కైండ్ ఆఫ్ హెల్త్ రిక్వైర్మెంట్స్ ఈజ్ ఎస్పెషలీ రిక్వైర్డ్ ఫర్ ద ట్రాన్స్జెండర్ పేషెంట్స్ అనేటువంటి విషయాన్ని కూడా వీళ్ళు మాట్లాడాల్సి ఉంటుంది. అండ్ మోస్ట్లీ వీ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ రిగార్డింగ్ ద హెల్త్ కేర్ రిక్వైర్మెంట్స్. సో హెల్త్ కేర్ రిక్వైర్మెంట్స్ వైపు కూడా మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మోస్ట్ ఆఫ్ ద ట్రాన్స్జెండర్ ఇండివిజువల్స్ దే విల్ అవాయిడ్ టు టేక్ ద మెడికల్ అపాయింట్మెంట్ ఈవెన్ దో దే హ్యావ్ పొటెన్షియల్ హెల్త్ కాంప్లికేషన్స్. ఓకే, చాలా రకాలైనటువంటి డిసీజ్ వచ్చినా కూడా లేదా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పటికీ కూడా దే వర్ నాట్ విల్లింగ్ టు గో టు ద మెడికల్. ఓకే, ఎస్పెషల్లీ మెడికల్ కేర్ వైపు వెళ్ళేటువంటి అవకాశం అనేది మనకి ఇక్కడ కనబడట్లేదు. ఎందుకంటే బికాస్ రొటీన్ హెల్త్ చెకప్స్ విల్ లీడ్ టు ద లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్, లాట్ ఆఫ్ బుల్లింగ్ బై ద పీపుల్. ఓకే, సో రెగ్యులర్ హెల్త్ చెకప్కి వెళ్తే ఏమవుతుందమ్మా, దే విల్ ఫీల్ డిస్కంఫర్ట్. ఓకే, దట్స్ వై దే వర్ అవాయిడింగ్ ద రొటీన్ చెకప్స్ ఆల్సో. సో ఖచ్చితంగా మనం ఏం చేయాలి, సో వీ హ్యావ్ టు బ్రేక్ దిస్ జెండర్ స్టీరియోటైప్స్ అండ్ వీ హ్యావ్ టు ఎంకరేజ్ ద పీపుల్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ జెండర్ రోల్స్. ఖచ్చితంగా మేల్ కానివ్వండి, ఫీమేల్ కానివ్వండి, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రాన్స్జెండర్ షుడ్ బి థింక్. ఓకే, వాళ్ళని ఎట్లా చూడాలి, సో వీ హ్యావ్ టు సీ దెమ్, వీ హ్యావ్ టు మేక్ దెమ్ టు ఎక్స్ప్లోర్ దేర్ ప్యాషన్స్, టాలెంట్స్, అంబిషన్స్ ఫ్రీలీ రిగార్డ్లెస్ ఆఫ్ సొసైటల్ నామ్స్. ఖచ్చితంగా సొసైటీ నామ్స్ పక్కన పెట్టేసి, ఓకే, ఒక ఉమెన్ని, మెన్ని, ట్రాన్స్జెండర్ని కూడా ఈక్వల్గా ట్రీట్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్స్ని, వాళ్ళకు ఉన్నటువంటి ప్యాషన్స్ని మనం ఎంకరేజ్ చేసినట్టయితే వీ విల్ బీ ఎండ్ అప్ ఇన్ ద హోలిస్టిక్ అండ్ ఆల్సో సస్టైనబుల్ సొసైటీ అనమాట. ఓకే, అండ్ ఫర్ దట్ వీ హ్యావ్ టు బ్రేక్ ఆల్ ద షాకిల్స్ అండ్ వీ హ్యావ్ టు లెట్ టు ద పాత్ ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చైన్స్ని బ్రేక్ చేస్తూ సెల్ఫ్ డిస్కవరీ వైపు అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ మనకి ఉంటుంది. So let us talk about the examples here. So, okay, suppose if you take the example of Sanjeev Kapoor and a Flight Lieutenant Shivangi Singh, beautifully illustrated how to break the gender stereotypes by embracing one true self and defying the social expectations. Okay, okay. Example మనం చెప్తున్నాము. So Kapoor, especially Sanjeev Kapoor, he was a male chef in a historically dominated of female profession. So మీకు తెలుసు సంజీవ్ కపూర్ గారు. సో సంజీవ్ కపూర్ వాజ్ వెరీ వెరీ ఫేమస్ చెఫ్ ఇన్ ఇండియా. అండ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్, సో ఎస్పెషలీ కుకింగ్ అంటే మనకు ఎవరు గుర్తొస్తారు, సో కుకింగ్ మీన్స్ ఇట్స్ ఎ స్టీరియో టైప్ దట్ ఉమెన్ హ్యాస్ టు కుక్. బట్ ఇన్ దిస్ ఉమెన్ డామినేటెడ్ ప్రొఫెషన్ he was especially discovered himself, especially he led to the path of self discovery and he break all the shackles and he became the best chef in India in the competitiveness around the female dominated profession. Okay, and he pursued the passion of cooking and became the renowned chef on the entire platform of India. Okay, so irrespective of gender norms కాకుండా ఆయనకు ఏదైతే తన గోల్ ఉందో ఆ గోల్ కోసం ఆయన సెల్ఫ్ డిస్కవరీ చేయడం జరిగింది. అండ్ హీ గాట్ ఎక్సెల్డ్ అండ్ హీ బికేమ్ వన్ ఆఫ్ ద బెటర్ చెఫ్, బెస్ట్ చెఫ్స్ ఇన్ ఇండియా యాజ్ ఆఫ్ నౌ. ఓకే, సో సక్సెస్ ఈజ్ నాట్ ఏ జెండర్ థింగ్. ఖచ్చితంగా సక్సెస్ అనేది ఏంటంటే ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఎనీ కైండ్ ఆఫ్ జెండర్. సో వీ హ్యావ్ టు డిస్కవర్ అవర్ సెల్ఫ్. ఓకే, సో వీ హ్యావ్ టు బ్రేక్ ఆల్ ద స్టీరియో టైప్స్, then only we can able to embrace the passions and we can able to bring out all the talents. Okay, that is not diminishing the masculinity. Suppose మనం మేల్ పీపుల్ ఎవరైనా వంట చేస్తే దట్ ఈస్ నాట్ డిక్లైనింగ్ ద masculinity అనే విషయాన్ని కూడా మనం అందరికీ చెప్పాల్సి ఉంటుంది. సో మేల్ కెన్ ఆల్సో కుక్, whereas females also can perform the ferocious things also. Okay, so there is no link between the male and female in maintaining the gender things. Okay, similarly if you take the second story, that is the
Flight Lieutenant Shivangi Singh. She was the ఫస్ట్ ఉమెన్ ఫైటర్ పైలట్ ఇన్ ద రఫేల్ స్క్వాడ్రన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఓకే, సో ఇప్పుడు కూడా మనం ఏమంటాం, మోస్ట్లీ ఉమెన్ వేర్ నాట్ అలౌడ్ టు ఆర్మీ, ఉమెన్ వేర్ నాట్ అలౌడ్ టు నేవీ, ఉమెన్ వేర్ నాట్ అలౌడ్ టు ఎయిర్ ఫోర్స్. బట్ రీసెంట్గా మనం తీసుకున్నట్టయితే, సో దీస్ ఎస్పెషలీ ద ఉమెన్ ఆల్సో వేర్ అలౌడ్ టు బికేమ్ ద ఆఫీసర్స్ ఆఫ్ ద ఆర్మీ, నేవీ యాజ్ వెల్ యాజ్ ద ఎయిర్ ఫోర్స్. Okay, and this flight Lieutenant Shivangi Singh was the first woman fighter pilot and she was posted in the Indian Air Force. Okay, so ఎంత laudable అనమాట ఇది. So especially she break the gender stereotypes and empowers women to bring out the dreams. ఖచ్చితంగా మీకు ఏదైతే డ్రీమ్ ఉందో వాటిని మీరు తీసుకురావడానికి, పర్సూ చేసుకోవడానికి ఖచ్చితంగా సొసైటీని మీరు ఎదిరించి తీరాల్సి ఉంటుంది. వాట్ ఎవర్ ద సోషల్ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఛాలెంజ్ చేస్తూ ఎదురుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకి ఏమవుతుందో, సో వీ కెన్ ఏబుల్ టు అచీవ్ ద సక్సెస్. ఓకే, ఖచ్చితంగా మనం ఏమవుతాం, మనం ఏదైతే మనం కోరుకుంటున్నామో సో అన్నీ కూడా మనకు దక్కేటువంటి అవకాశం మనకు ఉంటుంది. ఫర్ దట్ వీ హ్యావ్ టు వర్క్ హార్డ్, వీ హ్యావ్ టు షో అవర్ స్కిల్ అండ్ దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు ఎక్సెల్ ద థింగ్స్ అనమాట. అదేవిధంగా సో మెన్ స్టీరియోటైప్స్ మనం తీసుకున్నట్టయితే, సో మెన్ ఆల్సో హ్యాస్ టు బ్రేక్ ద జెండర్ స్టీరియోటైప్స్ అండ్ ఛాలెంజ్ ద నోషన్ ఆఫ్ మ్యాస్కులైనిటీ బై డిఫైన్డ్ విత్ ద స్టాయికిజం, ఫిజికల్ థింగ్ అండ్ ఆల్సో డామినెన్స్. ఓకే, ఎస్పెషల్లీ మనకి మెన్ అంటే ఏం గుర్తొస్తుంది, ఫెరోషియస్నెస్, యాంగర్, స్ట్రెంగ్త్, డామినెన్స్, ఇవన్నీ కూడా గుర్తొస్తాయి. ఇవన్నీ కూడా మనం బ్రేక్ చేస్తూ ఈ స్టీరియోటైప్స్ అన్నీ కూడా మనం తగ్గించుకుంటూ మన సొసైటీని బిల్డ్ చేసేటువంటి అవకాశం మనం కల్పించాలి. అండ్ వీ హ్యావ్ టు కంప్లీట్లీ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సొసైటల్ ప్రెషర్స్. ఓకే, సొసైటల్ ప్రెషర్ నుంచి కూడా మనం బయటికి రావాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు నర్చర్ ద ఫాదర్హుడ్ ఇన్ ద అనదర్ ఆస్పెక్ట్ ఆల్సో. ఖచ్చితంగా మెన్ షుడ్ యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ద కేర్ గివింగ్ అండ్ ఆల్సో దే షుడ్ బి బాండ్ విత్ ద చిల్డ్రన్ అండ్ దే హ్యావ్ టు టేక్ ద హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో. దీనివల్ల ఏమవుతుందమ్మా, సో మ్యాస్కులైనిటీ లేదా మెన్ గురించి ఇక్కడ తక్కువగా చూసేటువంటి అవకాశం అయితే ఉండదు. ఆబ్వియస్లీ ఇట్ విల్ ఏబుల్ టు ఇంప్రూవ్ ద మెంటల్ హెల్త్ అవేర్నెస్ అండ్ ఇట్ విల్ ఏబుల్ టు ఎంకరేజ్ ద ఓపెన్ డిస్కషన్ విత్ ద పీపుల్ అండ్ ఆల్సో ఇట్ విల్ ఏబుల్ టు గెట్ ద హెల్ప్ అండ్ సపోర్ట్ టు ద ఎంటైర్ ఫ్యామిలీ. ఓకే, సో ఈ విధంగా మనం మ్యాన్ రోల్స్ని, ఫీమేల్ రోల్స్ని మనం ఇక్కడ డివైడ్ చేస్తూ ఉంచకూడదు. సో దట్ విల్ ఏబుల్ టు క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ హార్మ్ఫుల్ బిహేవియర్. ఓకే, టాక్సిక్ మ్యాస్కులినిటీ అనేది మనం ఇక్కడ మాట్లాడాల్సి ఉంటుంది. ఎస్పెషలీ అగ్రెషన్ అండ్ ఆబ్జెక్టిఫైయింగ్ ద ఉమెన్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ థింగ్ అండ్ దట్ హ్యాస్ టు బి కంప్లీట్లీ ఇరాడికేటెడ్ అండ్ దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ద హెల్దీ కమ్యూనికేషన్. కన్సర్న్ అండ్ రెస్పెక్టబుల్ రిలేషన్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ద సొసైటీ రైట్ నౌ. సో అదేవిధంగా బ్రేకింగ్ జెండర్ స్టీరియోటైప్స్ ఈజ్ ఆల్సో క్రూషియల్ ఎండీవర్ ఫర్ ద ఉమెన్. ఖచ్చితంగా ఉమెన్ కూడా ఈ యొక్క జెండర్ స్టీరియోటైప్స్ని బ్రేక్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఓకే, సో ఎస్పెషలీ రైట్ నౌ దే హ్యావ్ టు థింక్ అబౌట్ ద పర్సూయింగ్ ఆఫ్ కెరీర్స్. ఖచ్చితంగా మ్యారేజ్ వైపే కాకుండా సో దే హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద బోర్డర్, దే హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్ అండ్ దే హ్యావ్ టు టాక్ అబౌట్ ద హాబీస్ సచ్ యాజ్ ఎస్పెషలీ మనకి సో దే కెన్ ఏబుల్ టు వర్క్ ఇన్ ద నావీ, దే కెన్ ఏబుల్ టు డూ హార్డ్ వర్క్స్. ఓకే, దే కెన్ ఏబుల్ టు డ్రైవ్. ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు అలవర్చుకోవాలి. సో జనరల్గా ఫెమినిటీ యొక్క నోషన్ ఏంటమ్మా, సో దే విల్ బీ కన్ఫైన్డ్ టు నర్చరింగ్, పాసివిటీ, డొమెస్టిసిటీ, కేరింగ్. ఆల్ దీస్ షుడ్ బీ ద notions made by the society, but they have additional rules. They can have the independence also. ఖచ్చితంగా women should assert the independence and they have to bring out the leadership skills and also they can maintain the intellectual capabilities. ఖచ్చితంగా వీటన్నిటి కూడా వాళ్ళు చేసేటువంటి అవకాశం ఉంది. సో దే కెన్ ఏబుల్ టు ప్లే ఎనీ కైండ్ ఆఫ్ రోల్ ఇన్ ద సొసైటీ దట్ ఈస్ నాట్ కంప్లీట్లీ కన్ఫైన్డ్ టు ద మెన్. ఓకే, మెన్కి మాత్రమే కాకుండా ఉమెన్కి కూడా అన్ని రోల్స్ వచ్చేటువంటి అవకాశం అనేది కూడా ఉంటుంది. ఫర్ దట్ వీ హ్యావ్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ ఇండిపెండెన్స్ టు దమ్. అండ్ ఉమెన్ హ్యావ్ షాటర్డ్ జెండర్ స్టీరియోటైప్స్ ఇన్ ఎక్సెలింగ్ ద డైవర్స్ కెరీర్. ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకోవాలంటే వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ సమ్ కైండ్ ఆఫ్ పొలిటీషియన్స్ మనం తీసుకోవచ్చు. ఓకే, సో వీ కెన్ సే మోస్ట్లీ పాలిటిక్స్ వర్ ఇనిషియలీ డన్ బై ద మెన్. అంతే కదమ్మా. రైట్ నౌ ఉమెన్ వేర్ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్, ఉమెన్ కెన్ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఉమెన్ ఈజ్ ఆల్సో బికేమ్ ద స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. సో దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వేర్ ఎస్పెషలీ దీస్ ఉమెన్ ఆర్ షాటర్డ్ ద స్టీరియోటైప్స్ అండ్ దే ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ షేపింగ్ ద సొసైటీ. ఓకే, సో ఎట్లాంటి ఎగ్జాంపుల్స్ మనం ఇవ్వచ్చు ఇక్కడ మనం చూసినట్టయితే దే కెన్ గివ్ సమ్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ బట్ యూ కెన్ గివ్ ఎగ్జాంపుల్స్ రిగార్డింగ్ టు ద ఇండియా ఆల్సో. ఓకేనా. సో రైట్ నౌ వీఆర్ ఇన్ ద ట్రెడిషనల్లీ మేల్ డామినేటెడ్ కెరీర్స్ ఏవైతే ఉన్నాయో, సపోజ్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, ఓకే, లేదా ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ. సో దీస్ వేర్ ట్రెడిషనల్లీ ద మేల్ డామినేటెడ్ కెరీర్స్. Right now the women were especially they're shattering the glass of this particular thing, so they break the comfort zone and they were especially pursuing the fields which are once upon a time they were the male dominated, especially male dominated roles ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు ఉమెన్ లీడ్ చేస్తున్నారు. ఉమెన్ వేర్ ఎస్పెషల్లీ ఇంక్రీజింగ్ దేర్ నెంబర్. ఓకే, ఉమెన్ యొక్క నెంబర్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఆల్ దీస్ ఆర్ ఎస్పెషల్లీ రైట్ నౌ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ దే బ్రేక్ ద బ్యారియర్స్, దే షాటర్ ద గ్లాస్ అండ్ దే వర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద
కంఫర్ట్ జోన్ అండ్ దే స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ దేర్ ఓన్ సెల్ఫ్. ఓకే, సో దానివల్ల ఏమవుతుందో ఖచ్చితంగా దే విల్ బికెమ్ ద రోల్ మోడల్స్, దే విల్ హ్యావ్ దేర్ ఇంటలెక్చువల్ క్యాపబిలిటీస్, లీడర్షిప్ స్కిల్స్ని అలవర్చుకుంటున్నారు. అండ్ ఎస్పెషలీ దే ఆర్ నాట్ లిమిటెడ్ బై ద జెండర్, దే కెన్ ఏబుల్ టు ఎక్స్ప్లోర్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ బై విత్ దేర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ద మోటివేషన్. అర్థమవుతుందా? And one more aspect we have to talk about the romantic partnerships, especially women were challenged the traditional notion they must be passive, they must be submissive, they must be have to listen everything made by the spouse. So this kind of romantic partnerships also right now they are getting challenged. They wanted the equality, they wanted the mutual respectful relationship where the opinions are important, they were going. Okay, so they were also thinking about their own desires and the needs, అండ్ దేర్ వాల్యూ షుడ్ బి ప్రయారిటైజ్ ఆల్సో. ఖచ్చితంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అని పెరిగింది. ఉమెన్ వర్ ఎస్పెషలీ సీకింగ్ మోర్ ఈక్విటబుల్ అండ్ ఆల్సో బ్యాలెన్స్డ్ లైఫ్స్ ఈక్వల్ టు ద మెన్. ఓకే, అండ్ ఫైనల్లీ ఏ పవర్ఫుల్ జర్నీ టువర్డ్స్ ద సెల్ఫ్ డిస్కవరీ అండ్ అథెంటిసిటీ ఆఫ్ వన్స్ కన్సిడరేషన్స్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జెండర్ స్టీరియోటైప్స్ని బ్రేక్ చేస్తూ సెల్ఫ్ డిస్కవరీ, అథెంటిసిటీ అనేటువంటి దాన్ని మెయింటైన్ చేయాలి. ఓకే, వెదర్ ఇట్ ఈస్ ఎ ఉమెన్ ఆర్ మెన్, సో దే హ్యావ్ టు ఎంబ్రేస్, దే హ్యావ్ టు ట్రూ టు ఎక్స్ప్రెస్ దేర్ ఓన్ సెల్ఫ్. ఖచ్చితంగా వాళ్ళ లోపల ఏదైతే ఉంటుందో, వాళ్ళకి ఏదైతే కోరుకుంటారో వాటి కోసం వాళ్ళు పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో దే హ్యావ్ టు వర్క్ రిగార్డింగ్ దేర్ ఫుల్ పొటెన్షియాలిటీ అండ్ పర్సూ దేర్ ప్యాషన్స్ దట్ విల్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ద మోర్ ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్ సొసైటీ. ఓకే, ఎగ్జాంపుల్స్ మనం చాలానే ఇవ్వచ్చు. ఓకే, వీ కెన్ గివ్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఇన్ దిస్ పర్టికులర్ టాపిక్. And one more important point, so breaking the gender stereotypes is not rejecting the own's gender identity. ఖచ్చితంగా జెండర్ ఐడెంటిటీని మనం రిజెక్ట్ చేసినట్టు కాదు. ఓకే, ఇట్ ఈస్ రాదర్ ఎఫర్మేషన్ ఆఫ్ ఎ లిమిట్లెస్ పొటెన్షియాలిటీ. ఖచ్చితంగా ఎవరైతే సో మెన్ ఐడెంటిటీని మనం రిజెక్ట్ చేయడం కానివ్వండి, ఫీమేల్ ఐడెంటిటీ రోల్స్ మనం రిజెక్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ అగేన్స్ట్ ద జెండర్. వీఆర్ నాట్ అగేన్స్ట్ ద జెండర్ ఐడెంటిటీ, వీఆర్ ఎస్పెషలీ టాకింగ్ ఫర్ ద ఇంక్లూజివిటీ అండ్ ఆల్సో ఈక్వాలిటీ బిట్వీన్ ద జెండర్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు అనేటువంటి అంశం మీద మనం మాట్లాడుతున్నాము. ఎవ్రీ వన్ హ్యాస్ ద రైట్ టు ఎక్స్ప్లోర్ దేర్ ఓన్ టాలెంట్స్, ఎక్స్ప్లోర్ దేర్ ఓన్ ప్యాషన్స్ అండ్ అంబిషన్స్ రిగార్డ్లెస్ ద జెండర్ రోల్స్. ఓకే, ట్రెడిషనల్ జెండర్ రోల్స్ కాకుండా దే కెన్ ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్. సో స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ దెమ్ అనమాట. అర్థమవుతుందా? సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో మనకి జెండర్ ఈక్వాలిటీ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇట్ ఈస్ గ్రోయింగ్ ఇన్ ఏ వెరీ వెరీ ర్యాపిడ్ పేస్. సో మోర్ ఇండివిజువల్స్ ఆర్ క్వశ్చనింగ్ ద ట్రెడిషనల్ జెండర్ రోల్స్ అండ్ దే ఆర్ గెటింగ్ ఇంక్రీజ్డ్ రికగ్నిషన్ ఆల్సో. ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళకి రికగ్నిషన్ అనేది పెరుగుతుంది. సో దే హ్యావ్ టు వర్క్ ప్రొలాంగ్లీ. ఖచ్చితంగా ఈ యొక్క ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో సొసైటీని, ట్రెడిషనల్ సొసైటీని, దే హ్యావ్ టు డూ ఇట్ ఫర్ ఏ లాంగర్ టైమ్. దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ ద ట్రూ సెల్ఫ్స్ అండ్ ట్రూ బెనిఫిట్స్ ఫర్ అస్. ఖచ్చితంగా ఇది ఇండివిజువల్స్కి మాత్రమే కాదు, సొసైటీకి కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం అనమాట. అండ్ ఫైనల్లీ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ లావెన్ కాక్స్. ఓకే, లావెన్ కాక్స్ చెప్పినటువంటి వర్డ్స్ ఏంటమ్మా? సో లావెన్ కాక్స్ ఈజ్ నథింగ్ బట్ షీఈ్ ఏ అమెరికన్ యాక్ట్రెస్ అండ్ షీఈ్ ఏ LGBTQ యాక్టివిస్ట్. ఓకే, ఇట్ ఈస్ రెవల్యూషనరీ ఫర్ ఎనీ ట్రాన్స్ పర్సన్ టు చూస్ టు బీ సీన్ విజిబుల్ ఇన్ ఎ వరల్డ్ దట్ టెల్స్ అస్ వీ షుడ్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, ఖచ్చితంగా ఆవిడ యొక్క LGBT కమ్యూనిటీ రైట్స్ కోసం ఆవిడ పోరాటం చేస్తుంది. అండ్ షీ వాజ్ ఎస్పెషలీ టాక్స్ అబౌట్ బ్రేకింగ్ దిస్ జెండర్ స్టీరియోటైప్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ దట్ వీ హ్యావ్ టు హ్యావ్ సో మచ్ ఆఫ్ కరేజ్ టు డెఫై ద సోషల్ ఎక్స్పెక్టేషన్స్. ఖచ్చితంగా మనం కరేజ్తో నిలబడినట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క బ్లైండ్ బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా మనం పటాపంచలు చేయొచ్చు. ఓకే, ఇట్ రిమైండ్స్ అస్ ద జర్నీ ఆఫ్ ఎంబ్రాసింగ్ అథెంటిసిటీ. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అథెంటిసిటీ అనేది మెయింటైన్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ద సొసైటీ, నాట్ ఓన్లీ ఫర్ ద ఇండివిజువల్స్, బట్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ అప్హోల్డ్ దిస్. ఖచ్చితంగా వీటన్నింటినీ కూడా అప్హోల్డ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఓకే, అండ్ వాట్ ఎవర్ ద లిమిటేషన్స్ దే వర్ ఇంపోజింగ్ ఆన్ ద జెండర్ స్టీరియోటైప్స్ దట్ షుడ్ బి కంప్లీట్లీ ఇరాడికేటెడ్ అండ్ నలిఫైడ్. ఓకే, అనేటువంటి అంశాన్ని లావెన్ కాక్స్, ఓకే, షీఈ్ అమెరికన్ యాక్ట్రెస్ అండ్ LGBTQ యాక్టివిస్ట్, షీఈస్ టాకింగ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ఓకే, సో ఖచ్చితంగా ఎవరైతే సో పీపుల్ హూ ఆర్ ఎస్పెషలీ ఎంబ్రేసింగ్ ద ఇండివిజువాలిటీ, దే విల్ ఏబుల్ టు ఛాలెంజ్ ద జెండర్ నార్మ్స్. ఓకే, అండ్ ఫర్ దట్ వీ హ్యావ్ టు క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ సపోర్టివ్ ఎన్వైర్న్మెంట్. అంటే ఏంటమ్మా, ఖచ్చితంగా ఒకళ్ళు చేస్తే ఇది పని అవ్వదు. ఆబ్వియస్లీ ఆల్ ద పీపుల్ షుడ్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ద ఎంకరేజ్మెంట్ అండ్ దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు షేప్ ద ఫ్యూచర్ అండ్ దెన్ ఓన్లీ ఎవ్రీవన్ విల్ బీ ఫ్రీ టు చూస్ దేర్ లైఫ్స్. ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీడమ్ అనేది ఉంటుంది. దే హ్యావ్ ద ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్, దే హ్యావ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్, దే హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్ ఇన్ దిస్ పర్టికులర్ వరల్డ్. సో రిగార్డ్లెస్ ఆఫ్ జెండర్, వెన్ దే ఆర్ ట్రూ టు దెమ్సెల్ఫ్, దే కెన్ ఏబుల్ టు పర్సూ దేర్ ఓన్ గోల్స్. ఖచ్చితంగా వాళ్ళ గోల్స్ అనేవి, వాళ్ళ ఆస్పిరేషన్స్ అనేవి దే కెన్ ఏబుల్ టు గెట్ ఇట్. సో బ్రేకింగ్ జెండర్ స్టీరియోటైప్స్ ఈజ్ నాట్ జస్ట్ ఆస్పిరేషన్, బట్ ఇట్ విల్ ఏబుల్ టు బ్రింగ్ ఈక్విటబుల్ యాజ్ వెల్ యాజ్ ద ఇంక్లూజివ్ వరల్డ్. Okay, that is very very important point. So please underline that and let us continue to champion authenticity. ఖచ్చితంగా అథెంటిక్గా ఉండడం అనేది ఇట్స్ నాట్ ఏ జెండర్ థింగ్. సో ఎవ్రీ వన్ హ్యాస్ రైట్ టు బీ అథెంటిక్. సో ఇట్ విల్ ఏబుల్ టు ఎంపవర్ ఇండివిజువల్. ప్రతి ఒక్కరిని కూడా ఎంపవర్మెంట్కి తీసుకొస్తుంది. సో వర్కింగ్ కలెక్టివ్లీ టు రిమూవ్ దిస్ జెండర్ స్టీరియోటైప్స్
విల్ బీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఖచ్చితంగా ఈ యొక్క పని అయితే మనం అందరూ కూడా చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. బికాస్ వీఆర్ ఇన్ ద ఈక్విటబుల్ అండ్ ఆల్సో ఇంక్లూజివ్ వరల్డ్ కాబట్టి. అండ్ ఎమ్మా వాట్సన్ మీకు తెలుసు కదమ్మా, షీ ఈస్ ఎ రెనౌడ్ అమెరికన్ యాక్ట్రెస్. సో ఎమ్మా వాట్సన్ వైజ్లీ స్టేటెడ్ దట్ ఇట్ ఈస్ ద టైమ్ we all see the gender as a spectrum instead of two sets of opposing ideals. ఓకే, సో జెండర్ అనేది ఒక స్పెక్ట్రమ్ కింద, ఓకే, అంతా కూడా ఒకదాని నుంచి ఉండేటువంటి అంశం మీద మనం తీసుకోవాలి తప్పితే సో ఇట్ ఈస్ నాట్ ఏ ఐడియాలజీ, డిఫరెంట్ ఐడియాలజీస్ కింద ఇక్కడ తీసుకోకూడదు అనేటువంటి విషయాన్ని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, సో వీఆర్ టాకింగ్ అబౌట్ ద జెండర్ స్టీరియోటైప్స్ అండ్ ఈక్వలైజింగ్ ద ప్రయారిటీ టు ఎవ్రీ వన్. ఓకే, ఉమెన్కి కానివ్వండి, మెన్ కానివ్వండి, ట్రాన్స్జెండర్ కానివ్వండి, ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉండాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది అనేటువంటి అంశం మీద మనం మాట్లాడాము. సో వీ కెన్ గివ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద టాపిక్ క్లియర్లీ. ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద లేటర్ సెషన్స్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే.